హాయ్ మనీష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఎక్స్పెక్ట్ చేశారా అసలు ఇలా సెకండ్ లాలోనే ఎలిమినేషన్? లేదండి, పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా రోజులు ఉంటాను అనుకున్నాను. ఫేర్ అనిపించింది, అన్ఫేర్ ఫేర్ అన్ఫేర్, ఫస్ట్లీ నేను జడ్జ్మెంట్ ని రెస్పెక్ట్ చేస్తానండి. Okay. సో ఆ జడ్జ్మెంట్ ని రెస్పెక్ట్ చేస్తున్నాను. ఫేర్ అన్ఫేర్ అయితే అనుకోను. ఒకటే ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటానని నేను అనుకున్నాను. ఇంకా అది జనాల వర్డిక్ట్, దాన్ని రెస్పెక్ట్ చేయాలంటే. మిమ్మల్ని ఎవరైనా కామెంట్ అంటే కార్నర్ చేశారని అనిపించిందా మీ దాంట్లో? కార్నర్ అని కాదు, బట్ ఏమంటారు, గేమ్ సరిగ్గా ఆడనివ్వలేదు అని అనుకున్నాను. ప్రియాంక, మన శ్రీజ గారు, సెలబ్రిటీసా గేమ్ ఆడాడుగా మంచి ఛాలెంజ్ ఇచ్చారు. బన్నీ గారు ఆల్వేస్ వాస్ ఛాలెంజింగ్ మీ ఇన్ అ గుడ్ వే. అది నేను యాక్చువల్లీ ఎంజాయ్ చేశాను. ఒక మంచి ఛాలెంజ్ వస్తేనే మన గేమ్ బయటపడుతుంది కదా. సో బన్నీ గారు వాజ్ ఆల్వేస్ ఛాలెంజ్. ఎవరికి కనిపించలేదు, అంతే. ఎవరికంటే ఎవరికి కనిపించలేదు. నాకు యాక్చువల్లీ ఆయనతో గేమ్ చాలా నాకు నచ్చింది. ఎవ్రీడే వాజ్ లుకింగ్ అప్, ఈరోజు ఏం చేస్తారు బన్నీ గారు. దానికోసం బాగా మీరు ఎన్ని ఎపిసోడ్ చూసినా కూడా మా ఇద్దరిది చాలా టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఫిజికల్ టాస్క్ అయినా, డిబేట్ అయినా. ఇది బెడ్ ఎపిసోడ్ మీకు పడలేదు, అది పడుంటే వెరీ కంఫర్టబుల్ అండి. చెప్తున్నాను కదా, ఏమంటారు, ఇట్ వాస్ వెరీ సింపుల్. ముందు మాట్లాడేసుకున్నాం, గొడవలు అవుతున్నాయి, ఇవన్నీ సపరేట్, పర్సనల్ టైం. నేను మీ ఎపిసోడ్స్, మీ సీరియల్ చూసే పెరిగాను నేను మా ఇంట్లో కూడా. ఐ రెస్పెక్ట్ యూ. సో నా నుంచి అయితే ఏం ప్రాబ్లం రాదు. పడుకునేటప్పుడు నేను గురక కూడా కొట్టారు. మీదేమైనా ఉంటే చెప్పండి నాకు. అట్లాంటి నేను పండుకుంటే అసలుకి ఎవడు కలిపినా లేవను. వెరీ ప్లెజెంట్ కాన్వర్సేషన్. సంజన గారితో ఫస్ట్ మీరు కొంచెం గొడవైనట్టుగా అనిపించింది. ఫుల్ కూడా మరి కొంచెం వెళ్ళేటప్పుడు చెప్పారు చాలా బాగుంది, మిస్ అవుతుందని చెప్పారు. అవునవును. ఎలా అనిపించింది ఆ టైం? అంటే సన్న గారితో తెలియకుండానే మంచి ర్యాపో ఎస్టాబ్లిష్ అయిపోయిందండి. అండ్ ఆర్గానిక్, అసలుకి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను తన గేమ్ ప్లే అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను. మిస్అండర్స్టాండింగ్స్ అవుతుంటాయి కదా, మిస్అండర్స్టాండింగ్స్ కి ఫుల్ స్టాప్ పెట్టి నెక్స్ట్ చూడడమే దట్స్ ద గేమ్. సో అప్పుడు తన గేమ్ ప్లే అర్థమైన తర్వాత తను ఇంకా కొంచెం పర్సనలీ అర్థమైంది. అప్పటి నుంచి ర్యాపో ఎస్టాబ్లిష్ చేసి. ఇట్స్ వెరీ వెరీ కైండ్ పర్సన్, చాలా మంచి పర్సన్. అంటే ఫస్ట్ నుంచి వచ్చిన కానీ కొంచెం గొడవలు ఎక్కువ పెడుతుంది. గేమే అది కదండి. అంటే వీళ్ళు శ్రీజ గాని ప్రియ గాని తన వల్ల గొడవ అవుతున్నట్టుగా పోర్ట్రే చేశారు ఆ టైం. సరే, తన వల్ల గొడవ అయితే గొడవ కంటిన్యూటీ ఎవరి వల్ల అవుతుంది? అంటే ఎగ్ గురించి వచ్చేసి, సరే ఎగ్ దొంగతనం తను చేసింది, కానీ గొడవలు ఏమేమే, నాకు రామ్కి ఏదో గొడవ అయింది, బర్నీ ఇంకా హరీష్ గారికి వేరే గొడవ అయింది, తర్వాత ఈ బెడ్రూమ్ లో వేరే గొడవ అయింది, హాల్లో ఇంకో గొడవ అయింది, లాస్ట్ లో గొడవ ఎట్లా సెటిల్ అయింది, తనుజ గారు ఇంకా ఇదేమంటారు బర్నీ గారు రివీల్ అని, అది గొడవ అండి. గుడ్డు గురించి ఎవరు పట్టించుకోలేదు. నీకు గుడ్డు కనిపించింది, ఆ ఇంట్లో అందరం అనుకున్నాం అరే గుడ్డు గురించి ఎవరు దేకట్లేదు రా భయ్, వేరే అన్ని వచ్చినాయి గుడ్డు వల్ల. యాక్చువల్లీ సన్నారికి మేము థ్యాంక్స్ చెప్పినాం, మీరు దొంగతనం చేయకపోతే లోపల ఎన్ని ఇమోషన్స్ బాయిల్ అవుట్ బయట పడకపోతుండే. సో షీ యాక్చువల్లీ డిడ్ గుడ్ స్టఫ్ ఫర్ ద హౌస్ ఆల్సో. ఓకే, ఇప్పుడు ఇమానుయల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తన గేమ్ గురించి వెరీ గుడ్ పర్సన్ అండి, చాలా బాగా ఆడుతున్నారు. అట్లే అంటే మాస్క్ వేసుకున్నట్టు లేదు, జెన్యూన్ పర్సన్ అసలుకి లేదు. అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే లేదు. 9 ఏమైనా మాట్లాడుంటే నేను చూడలేదు. అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు ఇస్ అ వెరీ జెన్యూన్ పర్సన్. ప్రియాను శ్రీజ ఎక్కువగా బయటకు వస్తుంటారు, ప్రతి విషయంలో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అంటే కెమెరాలో ఎక్కువగా ఫోకస్ అవ్వాలని? నేనైతే అదే పాయింట్ చెప్పాను. నేనైతే పాయింట్ అదే చెప్పాను. ఇంకేమైనా రీజన్ ఉండొచ్చు అంటే కెమెరాలో మాకు చూపింది ఇంకా ఉంటుంది కదా ఫుటేజ్ అనేది. అంటే నేను చెప్తున్నాను కదా సార్, ఇది మీరు కూడా అర్థం చేసుకోవాలి. కామనర్స్ కి ఎవరికి స్క్రీన్ ప్రెసెన్స్ తెలీదు. మేము కెమెరాస్ ముందు ఫస్ట్ టైం వస్తున్నాం. అండ్ ఇప్పటివరకు చూసింది ఏంటంటే బిగ్ బాస్ షోలో గొడవలు ఎక్కువ పెట్టుకుంటే మీ మీద కెమెరా ఫోకస్ చాలా అవుతుంది. నేను అదే అనుకున్నాను, మేబీ వీళ్ళు దీని వల్ల ఎక్కువ గొడవలు పెట్టుకుంటున్నారా అని. దానికోసం నేను అరిచేస్తాను, మీరు కెమెరా వచ్చిన ప్రతిసారి అరుస్తున్నారు, ఇట్స్ నాట్ గుడ్, అది ఇది అని చెప్తాను. సో మేబీ ఓకే, కెప్టెన్స్ లో మీరు ఒకరు విన్ అయితే బయటకు వచ్చేవాళ్ళు కాదేమో. ఫస్ట్ రీతు చౌదరి చేసిన అదా ఇంకా అయిన వాటి గురించి మనం ఏం డెసిషన్ తీసుకోలేము. నేనైతే నాకు పర్సనలీ స్టార్టింగ్ తెలిసిపోయింది ఏంటంటే వీళ్ళిద్దరు నన్ను అటాక్ చేస్తారు, ఎవరు బర్నీ గారు ఇంకా ఇమాన్యుయల్. అప్పుడే నేను ఏమంటారు, అది కాగానే నేను అట్లీస్ట్ డిమాండ్ని గెలిపియాలి, ఎందుకంటే వీళ్ళు టీమ్ గేమ్ స్టార్ట్ చేసిండ్రు, మళ్ళీ వీళ్ళే కామన్ సెలబ్రిటీ తీస్తున్నారు. సో నేను ఫిక్స్ అయిపోయాను. సో అప్పుడు నేను డిమాండ్ చెప్తాను, నేనైతే బర్నీ గారిని అటాక్ చేద్దాము, సో దట్ నీకు ఈజీ అయిపోతుంది, నువ్వు కెప్టెన్ అయిపోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఫిక్స్ అయిపోయి నన్నే అటాక్ చేద్దాం. నో అండి, టూ వర్షన్ చెప్తాను. ఆ రోజు చూసిన రోజు మాకేం అనిపించదు, సో ఆ రోజు మాకు అంతా కరెక్టే అనిపిస్తుంది. బర్నీ గారిని ఎలిమినేట్ చేయడం అదొక్కటే మాకు క్వశ్చన్ ఉండే, తినేమన్నా గేమ్ ఆడిందా ఇక్కడ బర్నీ గారిని తీసేయడం, అదొక్కటే మాకు క్వశ్చన్ ఉండే. బట్ ఫైనలీ మేము చూసిన తర్వాత అందరం, అంటే మాకు రికార్డింగ్ చూపిస్తే మాకు తెలుస్తుంది కదా, అప్పుడు చాలా అన్ఫేర్ అనిపించింది. లవ్ ట్రాక్ ఎలా అనిపిస్తుంది అంటే నిజమేనా లేకపోతే ఇది ఏమన్నా స్క్రిప్టెడ్ వైజ్ గా వస్తుంది, కావాలని ఎక్కువ రోజు? నాకు తెలిసి వాళ్ళు కావాలని ట్రాక్ చేస్తున్నారు. ఏమంటారు, వాళ్ళు రియలైజ్ అవుతే బెటర్, అది వర్కౌట్ అవ్వట్లేదు అని. అట్లీస్ట్ ద ప్లేయర్స్, ఇది మన డెమాన్ ఇంకా ఇతను
కళ్యాణ్ రిలీజ్ అవుతే వే ఓకే, బెటర్. కళ్యాణ్ కూడా మాస్క్ వేసుకున్నట్టు అనిపిస్తుందా లేకపోతే కళ్యాణ్ ఏం genuine లేదు గా? లేదు లేదు, ఆయన ఆయన యాక్చువల్లీ గేమ్ ఆడుతున్నారు. ఆయన పర్సన్ లైక్ ఏమన్నా తెలియట్లేదు కళ్యాణ్ గారి గురించి. ఆ, ఏం లేదు, మాస్క్ అయితే ఏం లేదండి, ఆడుతున్నారు ఆయన. హీస్ ప్లేయింగ్ యాజ్ కళ్యాణ్ ఓన్లీ. ఓకే, మాస్క్ మ్యాన్ ఎక్కువగా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. మొన్న ఈ మధ్యన ఎమోషనల్ అయ్యారు. దాని పట్ల మీ అభిప్రాయం? మనం అందరం ఎమోషనల్ అండి. అంటే ఎక్కువ ఎక్కడ కనిపించలేదని ఈ మధ్యలో అవుతున్నాడు కదా. సింపుల్ అండి, సో అన్నం తినుకుని ఉంటాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన లైఫ్ కూడా అంతే కదా. లైక్ మనం కూడా లో అవుతాం కొన్నిసార్లు, కనిపించాం ఎవరికి. ఆయన యాక్చువల్లీ కొంచెం పర్సనలీ లో అయిపోయారు ఆ సిచ్యువేషన్ తర్వాత. ఆయన ఫ్యామిలీ గురించి చాలా ఆలోచించారు, దానికోసమే లో అయ్యారు తప్పితే. బట్ హీ రికవర్డ్ మెల్లిగా. ఓకే, టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 ఇమాన్యుయల్, బర్నీ గారు, మాస్మెన్, సంజన అండ్ లాస్ట్ ఎవరంటే వాళ్ళు. ఇంకా వీళ్ళు 4 అయితే పక్కా. ఒక రీఎంట్రీ ఏమైనా కోరుకుంటున్నారా మళ్ళీ? వస్తే అయితే ఐల్ బి వెరీ హ్యాపీ, ఎందుకంటే గేమ్ బాగా ఆడాను. ఓటింగ్ ఎలా వచ్చిందో నాకు తెలియదు అసలుకి. ఓకే, అదొకటే రీజన్ అయితే, ఇంకా గేమ్ కూడా చాలా ఉంది. ఐఎమ్ రియలీ హోపింగ్ ఇఫ్ దట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ లాట్ అండి.